ఓరుగల్లు రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలకే కాదు, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు తమదైన స్థాయిలో ప్రజా ఉద్యమాలతో దూసుకెళ్తున్నాయి. పేదలు, కార్మికులు, నిరాశ్రయులు ఒకే వేదికపైకి తీసుకొచ్చి వరుస ఆందోళనకు శ్రీకారం చుడుతున్నాయి. అసలు కమ్యూనిస్టులు వరంగల్ని ఎందుకు టార్గెట్ చేశారు? గ్రేటర్ ఎన్నికలకు ముందే ఎర్రజెండా వ్యూహం ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వరంగల్ కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యం ఉన్న నగరంగా గుర్తింపు పొందిన ఓరుగల్లులో రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. అధికార పార్టీ అభివృద్ధిని అస్త్రంగా ముందుకు తీసుకువెళ్తూ ఉండగా, ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను అజెండాగా మార్చుకుని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే ఈ రాజకీయ చైతన్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. నగరంపై పట్టు సాధించేందుకు అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కార్యాచరణను వేగవంతం చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు ప్రధాన పార్టీలు తమ రాజకీయ సమీకరణాలను సిద్ధం చేసుకుంటున్నాయి. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను వరుసగా నిర్వహిస్తూ ఎన్నికల వాతావరణాన్ని ముందుగానే తీసుకొస్తున్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వం వరంగల్కు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి హామీలు ప్రకటించడం కూడా ఈ ఎన్నికల ప్రాముఖ్యతను మరింత స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ ఉనికిని బలంగా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గుడిసెవాసులు, ఇల్లులేని నిరుపేదలు, కార్మికులు, బలహీన వర్గాలను సంఘటితం చేస్తూ ఉద్యమాలను ఉధృతం చేస్తున్నాయి. గృహ హక్కు నుంచి జీవన సమస్యల వరకు ప్రతి అంశాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్తూ ధర్నాలు, రాస్తారోకోలు, కలెక్టరేట్ ముట్టడులతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో సిపిఐ, సిపిఎం, రాష్ట్ర స్థాయి నాయకత్వం ప్రత్యక్షంగా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన గవర్నమెంట్ పేదలు ఇళ్లు కూల్చివేస్తున్నందుకు నిరసనగా పెద్ద ఎత్తున వేలాది మందితో ఇవాళ ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో భాగంగా అరెస్టులు కూడా అయ్యాం. మేము అరెస్టులు అయినా సరే సిద్ధపడే వచ్చాం. ఎందుకనంటే ఈ సమస్య తీవ్రత పై వరకు వెళ్లాల్సిన బాధ్యత ఉంది. అందుకని మేము ఇవాళ నుంచి మొదలుపెట్టిన ఈ పోరాటం ఇది తుదికంటూ తీసుకెళ్తాం. అందరికీ ఎవరైతే ఇళ్ళు ఉన్నాయో వాళ్ళకి ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, ఇంటి నెంబర్లు ఇవ్వాలి. మీకు అవకాశం ఉంటే దశల వారీగా ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఇవ్వండి. ఇంకా మీకు చేతనైతే ఎవరైతే పెద్ద వాళ్ళు కబ్జాలు ఉన్నాయో ఆ భూములు లాగండి బయటికి. పేదాడి జోలికి రావద్దు. పేదాడి జోలికి వచ్చి ఇదే పద్ధతులు మీరు కొనసాగితే కమ్యూనిస్ట్ పార్టీలు మేము అందరం ఒకటి అయ్యాం. ఖచ్చితంగా లెఫ్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు ఎర్రజెండాలన్నీ ఒకటి అయినాయి. పోరాటం కొనసాగిస్తాం. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆయా జిల్లాల్లో ఇటువంటి భూ సమస్య, ఇళ్ల సమస్య, ఇళ్ల స్థలాల సమస్య, ఈ అన్నిటి మీద కలిపి అన్ని జిల్లాల్లో ధర్నాలు పెడుతున్నాం. డ్రైనేజీ సమస్యలు, దెబ్బతిన్న రహదారులు, పేదలకు ఇళ్ల పంపిణీ, నిరుద్యోగం, కార్మికుల సమస్యలు, ఇలా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి అంశంపై కమ్యూనిస్టు పార్టీలు నిరంతర పోరాటాలు కొనసాగిస్తున్నాయి. ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముట్టడులు, నిరసన ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తూ స్థానిక సమస్యలను రాజకీయ చర్చగా మారుస్తున్నాయి. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీల ఐక్య కార్యాచరణ ఓరుగల్లులో కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతంగా కనిపిస్తోంది. ప్రభుత్వానికి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ఎవరైతే ఇదే హన్మకొండ లోపల ఒక పార్టీకి సంబంధించినటువంటి జిల్లా కార్యాలయం పార్కు లోపల కట్టిల్లు, సర్వే నంబర్ ఒక దగ్గర ఉన్నది, బిల్డింగ్ ఒక దగ్గర ఉన్నది, అసెంబ్లీ లోపల లోకల్ ఎమ్మెల్యే కూడా మాట్లాడిండు. మరి నిజంగా ప్రభుత్వానికి దమ్ముంటే పోయి ఆ పార్టీ ఆఫీస్ని బీకేయాలి, దాన్ని కబ్జా చేసుకోవాలి. అది కాకుండా పేదవాళ్ళు, నోరు లేనటువంటి వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటే వాళ్ళను తీసేయడం అనేది చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మరి పేదల పక్షాన కనుక ఉంటే ఎక్కడైతే గుడిసెలు బీకేసిలో అక్కడే పట్టాలు ఇవ్వాలి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల వేలాది మంది గుడిసెలు వేసుకుని ఉన్నారు. వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి. లేకపోతే ఖచ్చితంగా పేదలు ఈ ప్రభుత్వ భర్తం పడతారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. గత కొంతకాలంగా వరంగల్లో కమ్యూనిస్టు ఉద్యమాలు గణనీయంగా పెరగడం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రేటర్ ఎన్నికల ముందు ప్రజా సమస్యల్నే ప్రధాన అజెండాగా మార్చుకుని
క్షేత్రస్థాయిలో బలపడాలన్న వ్యూహంతో కమ్యూనిస్టులు ముందుకెళుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఉద్యమాలు ఎన్నికల ఫలితాలపై ఎంత మేర ప్రభావం చూపుతాయి? ఎర్రజెండా స్వతంత్రంగా తన ముద్ర వేస్తుందా, లేక రాజకీయ పొత్తులతో కొత్త సమీకరణాలకు తెరలేపుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.